టాపిక్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, లేదంటే లైట్ టాపిక్ అనుకోవచ్చు. ఈ టాపిక్ చూడడం ఫస్ట్ ఏంటంటే థియరీ వినకుండా ఎంతో ఎంపిక చేయడం చాలా కష్టం. సో థియరీ మస్ట్ అండ్ షుడ్గా వినాలి. సో థియరీ చూడండి. ఫస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, ఫినామినా ఆఫ్ బెండింగ్ ఆఫ్ లైట్ రేస్ ఇన్ సేమ్ డైరెక్షన్ అనమాట. బెండింగ్ ఆఫ్ లైట్ని రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. సో సపోజ్ చూడండి ఎగ్జాంపుల్, ఇది ఒక పాలిష్డ్ సర్ఫేస్. సో ఇది మీద నుంచి ఒక ఇన్సిడెంట్ అనేది ఈ సర్ఫేస్ పైన పడిన తర్వాత రిఫ్లెక్ట్ అయింది. అప్పుడు ఇక్కడ రెండు యాంగిల్స్ ఫామ్ అవుతాయి. దీన్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాం, దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. సో మనకి అకార్డింగ్ టు ఈ ఫినోమినా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ కూడా ఈక్వల్గా ఉంటాయి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ బోత్ కూడా ఈక్వల్గా ఉంటాయి. సో దీన్ని బట్టి టూ లాస్ అనేవి వచ్చాయి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ లా ఏంటో, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్, ఇన్సిడెంట్ రే ఈక్వల్ టు రిఫ్లెక్షన్ రే, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఇదే ఫస్ట్ లా చెప్తుంది మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే అండ్ నార్మల్ రే. చూడండి, ఈ మధ్యన ఒక నార్మల్ ఫామ్ అవుతుంది, చూసారా? ఇన్సిడెంట్ రే ఈ ఇన్సిడెంట్ రే పడుతుంది కదా, దాంతోనే కదా ఇన్సిడెన్స్ యాంగిల్ ఫామ్ అవుతుంది. రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కదా, దీంతోనే కదా రిఫ్లెక్ట్ యాంగిల్ ఫామ్ అవుతుంది. ఈ రిఫ్లెక్టెడ్ రే అండ్ ఇక్కడ నార్మల్ ఫామ్ అవుతుంది. ఈ నార్మల్ ఆల్ లైస్ ఇన్ సేమ్ ప్లేన్, అన్నీ కూడా సేమ్ ప్లేన్లోనే లైజ్ అవుతున్నాయి. సో ఇది సెకండ్ లా. సో ఈ టూ లాస్ కూడా మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ లాస్ బట్టి మనకి ముందు సమ్స్ అనేవి గుర్తుంటే, ఈ లాస్ గుర్తుంటే ఆ సమ్స్ మనం చేయగలం. సో ఓకేనా, ఈ లాస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్సిడెంట్ రే ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే, నార్మల్ ఆర్ ఆల్ లైజ్ ఇన్ సేమ్ ప్లేన్. ఈ టూ లాస్ రిఫ్లెక్షన్ వి ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ ఈ పోర్షన్ చూడండి. ఇక్కడ ఇది ఇన్సిడెంట్ రే అయిపోయింది, రిఫ్లెక్టెడ్ రే అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి ఈ పోర్షన్ అంతా యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటుంది, దీన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్. సో ఇది మనం అలా చూసుకుంటే ఈ సెక్షన్ మొత్తం కూడా 180 అవుతుంది. అర్థమైందా? సో ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ప్లస్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180. అన్నీ సాల్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈక్వల్ టు 180 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రేగా మారుతుంది. ఎలా మారుతుంది? రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే రెండు ఒకటే కదా. సో ఈ ఆర్ని కూడా నేను ఐ అని రాస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ నేను ప్రూఫ్ చేశాను. ఇక్కడ మనకి ప్రూఫ్ అయింది ఇన్సిడెంట్ రే ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ రే అని చెప్పేసి కదా. అందుగురించి ఇన్సిడెంట్ రే, ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఈ రిఫ్లెక్టెడ్ కూడా ఇన్సిడెంట్ రే అని రాసుకున్నాను. అండ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 180 ప్లస్ అయితే 2 ఇన్సిడెంట్ రే ప్లస్ డీవియేషన్ ఈక్వల్ టు 180. సాల్వ్ చేసుకుంటే డీవియేషన్ ఈక్వల్ టు 180 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చేసింది మనకి. సో ఇది ఒక థియరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, రియల్ వెన్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్ ఆర్ అపియర్స్ టు మీట్. చూడండి, వెన్ రిఫ్లెక్టెడ్ రేస్ మీట్స్ అంటే నిజంగానే కలుస్తున్నాయి, ఆర్ అపియర్స్ టు మీట్ అంటే కలుస్తున్న విధంగా కనిపిస్తున్నాయి, అప్పుడు ఏమవుతుంది? రియల్లీ మీట్స్ అయినప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇట్ అపియర్స్ టు మీట్ అయినప్పుడు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా, అంటే రియల్గా మీట్ అయినప్పుడు రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అపియర్స్ టు మీట్ అంటే కలుస్తున్నట్టుగా అపియర్ అవుతుంటే మాత్రం అపియర్స్ టు మీట్ అన్నప్పుడు వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో వర్చువల్ ఇమేజ్ ఈజ్ ఎరెక్ట్ అనమాట. ఓకేనా, చూడండి, వర్చువల్ ఇమేజ్ ఎరెక్ట్గా ఉంటుంది అండ్ స్ట్రైట్గా ఉంటుంది. రియల్ ఇమేజ్ ఇన్వర్టెడ్ అండి, రివర్స్లో ఉంటుంది, ఇన్వర్టెడ్గా ఉంటుంది. రియల్ ఇమేజ్ ఎప్పుడు ఇన్వర్టెడ్గా ఉంటుంది, వర్చువల్ ఇమేజ్ ఎప్పుడు ఎరెక్ట్గా ఉంటుంది. ఓకే, తిన్నంగా ఉంటుంది. ఈ రియల్ ఇమేజ్ మాత్రం ఎప్పుడు కూడా ఇన్వర్టెడ్ అనమాట, ఇలా తిరిగేసి ఉంటుంది, కిందకు ఉంటుంది. ఓకేనా, గుర్తుంచుకోండి. అపియర్స్ టు మీట్ అయితే మాత్రం వర్చువల్, రియల్గా మీట్ అయితే రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. బ్రెయిన్లో కౌంట్ అయిపోలే. రియల్ ఇమేజ్ ఆల్వేస్ ఇన్వర్టెడ్, వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ ఎరెక్ట్. ఓకేనా, సో మిర్రర్స్ అవి మనకి 2 టైప్స్ ఉంటాయి, ప్లెయిన్ మిర్రరు, స్పెరికల్ మిర్రరు. ప్లెయిన్ మిర్రరు వదిలేండి, మనం పెద్ద చదువుకోం. స్పెరికల్ మిర్రర్ 2 ఉంటాయి, కాన్కేవ్, కాన్వెక్స్.
ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఫార్మేషన్ బై ప్లేన్ మిర్రర్ చూద్దాం. ఏంటి చూద్దాం ప్లేన్ మిర్రర్ ఫార్మేషన్ ఏముంటుందో చూద్దాం ఒకసారి ఏంటంటే. ఇక్కడ చూడండి, ఇది ఒక ప్లేన్ మిర్రర్, ఈ పోర్షన్ ఒక ప్లేన్ మిర్రర్. ఓకేనా, మీకోసం రంగు వేస్తున్నాను. ప్లేన్ మిర్రర్, ఇక్కడ ఒక క్యాండిల్ పెట్టినాను. ఓకేనా, క్యాండిల్ పెట్టాను. సో దీని నుంచి కొన్ని రేస్ అనేవి వెళ్తున్నాయి. ఓకేనా, కొన్ని రేస్ అనేవి వెళ్తున్నాయి. సో ఈ రేస్ అనేవి స్ట్రేట్గానే వెళ్తాయండి. కొన్ని క్రాస్ కూడా వెళ్తాయి కదా. సో ఇలా క్రాస్ కూడా వెళ్తాయి, డెఫినెట్గా వెళ్తాయి. ఇలా క్రాస్ కూడా వెళ్తాయి. సో ఒక 4 రేస్ ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. ఇది చూడండి, ఇది వెళ్ళి ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వెళ్ళి ఏమవుతుంది, ఇదండి, ఇది వెళ్ళి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. చూడండి, క్రాస్కి వెళ్ళింది రిఫ్లెక్ట్ అవుతుంది, స్ట్రేట్గా వెళ్ళింది అది సేమ్ పాత్రలో రివర్స్ అవుతుంది. చూడండి, ఇటు నుంచి వెళ్ళింది ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ ఈ రే ఉంది కదా, స్ట్రేట్గా వెళ్ళిన రే మాత్రం సేమ్ పాత్రలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఈ రే మాత్రం సేమ్ పాత్రలో రిఫ్లెక్ట్ అవుతుంది, సేమ్ పాత్రలోనే. అదే ఆయనకి ఎక్స్టెండ్ చేశాను. సో క్రాస్కి వెళ్ళినవి ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, ఇలా వెళ్ళినవి ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. నార్మల్గా ఇస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ రిఫరెన్స్ ఏమి ఉంటుంది. సో క్రాస్కి వెళ్ళింది క్రాస్గా రిఫ్లెక్ట్ అవుతుంది, క్రాస్కి వెళ్ళింది క్రాస్గా రిఫ్లెక్ట్ అవుతుంది, స్ట్రేట్కి వెళ్ళింది స్ట్రేట్గా రిఫ్లెక్ట్ అవుతుంది, స్ట్రేట్కి వెళ్ళింది స్ట్రేట్గా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనం బిహైండ్ ద స్క్రీన్ ఎక్స్టెండ్ చేస్తే మనకి ఇక్కడ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. చూడండి, A డాష్ B డాష్. సో బిహైండ్ ద మిర్రర్ అనేది ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా, బిహైండ్ ద మిర్రర్ ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇది AB అనుకుంటే ఇక్కడ సేమే ఇమేజ్ ఆపోజిట్లో ఫామ్ అవుతుంది, ఏ అంటే రివర్స్లో ఫామ్ అవుతుంది. అంటే రివర్స్ అంటే ఏంటంటే బిహైండ్ ద స్క్రీన్ ఫామ్ అవుతుంది. సో ఇది ఏంటంటే రియల్గా మీట్ అవ్వట్లేదు. ద లైన్స్ అపియర్స్ టు మీట్. బిహైండ్ ద స్క్రీన్ నిజంగా మీట్ అవుతుంది, మీట్ అవ్వట్లేదు, ఎందుకంటే రిఫ్లెక్ట్ అయి పక్కపోతున్నాయి. బట్ మనకి అపియర్స్ టు మీట్ అవుతున్నాయి. సో దీన్ని మనకి వర్చువల్ ఇమేజ్ అంటాం. వర్చువల్ ఇమేజ్ ఆల్వేస్ స్ట్రైట్గా ఉంటుంది, ఓకేనా, తిన్నగా ఉంటుంది. వర్చువల్ ఇమేజ్ స్ట్రైట్ అండ్ డైరెక్ట్ అనమాట, రియల్ ఇమేజ్ కాదు ఇది. సో ప్లేన్ మిర్రర్లో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ అనమాట. చూడండి, రియల్ ఇమేజ్ ఫార్మ్డ్, ప్లేన్ మిర్రర్ ఇమేజ్ ఫార్మ్డ్ ఎరెక్ట్. ఎప్పుడు కూడా ఎరెక్ట్ అంటే సీదా, అంటే తిన్నగా ఫామ్ అవుతుంది. టైప్ ఆఫ్ ఇమేజ్ వర్చువల్, అంటే ఆభాసి అనమాట. ఆభాస అంటే అటువంటి మనకి అదొక అనుభూతి అనమాట. వర్చువల్ అంటే ఒక ఇమాజినేటివ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అనమాట. రియల్గా లైన్స్ అనేవి మీట్ అవ్వవు. సైజ్ ఆఫ్ ఇమేజ్ సేమ్ సైజ్ కూడా సేమ్గా ఉంటుంది ఈ ప్లేన్ మిర్రర్లోనే. ఓకేనా, మనం అద్దంలో వాడతాం అదే ప్లేన్ మిర్రర్. డిస్టెన్స్ x=y అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఏంటి, ఈ మిర్రర్ నుంచి మనకి ఆబ్జెక్ట్ ఎంత ఉంటుందో ఈ మిర్రర్ నుంచి మనకి ఈ ఇమేజ్ కూడా సేమ్ డిస్టెన్స్లో ఉంటుంది. సో x=y అనమాట. డిస్టెన్స్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ మిర్రర్ ఇస్ ఈక్వల్. ఓకేనా. నెక్స్ట్ లెటరలీ ఇన్వర్టెడ్ అనమాట. సపోజ్ మీరు అద్దం ముందు నించొని రైట్ చే పైకి లేపితే మనకి లెఫ్ట్ చే పైకి లేపినట్టు అట్నుంచి మనకి కనిపిస్తుంది. సో దాన్ని లెటరలీ ఇన్వర్టెడ్ అంటాం. ఓకేనా. సో ప్లేన్ మిర్రర్లోని ఇమేజ్ ఫార్మ్డ్ ఎరెక్ట్, టైప్ ఆఫ్ ఇమేజ్ వర్చువల్, ఇమేజ్ సైజ్ సేమ్, డిస్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్, అండ్ ఇమేజ్ ఫ్రమ్ ది మిర్రర్ ఈజ్ సేమ్. y=x. రెండు సేమ్ అయిపోతుంది. ఇక్కడ తక్కువ రాసిన ఫీల్ అవ్వద్దు, రెండు సేమే. లెటర్లీ ఏముంటుంది, ఇన్వర్టెడ్ ఉంటుంది అనమాట. ఓకేనా, ప్లేన్ మిర్రర్ అయిపోయింది. ఇప్పుడు స్పెరికల్ మిర్రర్లోకి వద్దాం. స్పెరికల్ మిర్రర్ రెండు ఉంటాయి. ఇది కన్కేవ్ మిర్రర్, ఇది కన్వెక్స్ మిర్రర్. సో 2 టైప్స్ మిర్రర్ ఉంటాయి, కన్కేవ్, కన్వెక్స్. ముఖ్యంగా కన్కేవ్ చాలా ఇంపార్టెంట్, కన్వెక్స్ కూడా ఇంపార్టెంట్, కన్కేవ్ కూడా చాలా ఇంపార్టెంట్. కన్కేవ్ చూద్దాం, ఇది దేనిలో యూజ్ అవుతుందో. హెడ్లైట్, షేవింగ్ మిర్రర్ అండ్ టార్చ్. సో కన్కేవ్ మిర్రర్ని మనం కన్వర్జింగ్ మిర్రర్ అంటాం. మిర్రర్ నాట్ లెన్స్. కన్కేవ్ మిర్రర్ ఇస్ కన్వర్జింగ్ మిర్రర్, కన్వెక్స్ లెన్స్ ఇస్ డైవర్జింగ్. కన్వెక్స్ మిర్రర్ ఇస్
డైవర్జింగ్ మిర్రర్. ఓకేనా, కన్వెక్స్ మిర్రర్ ఈజ్ డైవర్జింగ్ మిర్రర్, కన్కేవ్ మిర్రర్ ఈజ్ కన్వర్జింగ్ మిర్రర్. ఓకేనా, హెడ్ లైట్స్, షేవింగ్ మిర్రర్, టార్చ్ ఇవన్నిట్లో కూడా మనకి కన్కేవ్ మిర్రరే యూజ్ అవుతుంది. ఓకేనా, స్ట్రీట్ ల్యాంప్, బైక్ రేయర్, స్ట్రీట్ ల్యాంప్లోనే బైక్ రేయర్ వ్యూ చూపించడానికి మిర్రర్ ఉంటుంది, దానిలోనే మనకి కన్వెక్స్ మిర్రర్ని యూజ్ చేస్తాం. రిఫ్లెక్టర్ సర్ఫేస్ ఈజ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఈజ్ కాల్డ్ కన్కేవ్. సో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండి. ఒక సర్కిల్ లాగా అనుకుంటే, ఒక మిర్రర్ని స్పెరికల్ మిర్రర్ సర్కిల్ లాగా అనుకుంటే ఈ సెంటర్ పార్ట్ని సి అనుకుంటాం, దీన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటాం. ఈ రిఫ్లెక్షన్ పార్ట్ అని కూడా సెంటర్ దీని వైపు మూవ్ అవుతాయి. అది అంటున్నాడు, ద రిఫ్లెక్షన్ సర్ఫేస్ ఇస్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఈజ్ కాల్డ్ కన్కేవ్. అదే దీనికి ఆపోజిట్లోనే ద రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ ఈజ్ అవే ఫ్రమ్ ద సెంటర్, అవే ఫ్రమ్ ద ఇలాగ వచ్చి అవేగా పోతున్నాయి, అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి ఈజ్ కాల్డ్ కన్వెక్స్ మిర్రర్. సో దీని ఫార్ములా, దీని యొక్క థియరీ ఇదనమాట. రైట్, ఇప్పుడు స్పెరికల్ మిర్రర్స్ మాట్లాడుకుందాం. స్పెరికల్ మిర్రర్స్. ఓకేనా, మిర్రర్స్ ఫస్ట్ చూద్దాం. కన్కేవ్ మిర్రర్. కన్కేవ్ చూడండి, ఇది కేవ్ లాగా ఉందంట, గుహలాగా ఉంది, చూస్తారు కదా, కన్కేవ్ మిర్రర్ ఉంటుంది. ఇది కేవ్. మనం ఎప్పుడు కూడా రైటింగ్ లెఫ్ట్ నుంచి రైట్కి రాస్తాం కదా, సో అలా వెళ్తున్నప్పుడు ఇది గుహలాగా అనిపిస్తుంది మనకి, చూడండి లోపలికి వెళ్తానే అనిపిస్తుంది. సో దానికి కేవ్ మిర్రర్ అంటాం. ఇది ఆటోమేటిక్గా ఈ కేవ్ అయితే ఇంకోటి ఏమైతే ఆటోమేటిక్గా కన్వెక్స్ మిర్రర్ అయిపోతే అలా బండ గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇందులో మనం చూసుకుంటే ఇలాగా ఒక సర్కిల్ పార్ట్ని అనుకుంటే అందులో ఒక హాఫ్ పోర్షన్ కట్ చేసుకుంటే దీన్ని మనం మిర్రర్ అనుకుంటే అవుటర్ పార్ట్ని కోటింగ్ వేసి ఉన్నారు, ఒక ఏదో కోటింగ్ వేసి ఉన్నారు. సో ఇది కోటింగ్ అనమాట, కోటింగ్ వేసి ఉన్నారు. ఓకేనా, సో ఇది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్, ఇన్సైడ్ ది రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ అనమాట. సో ఈ సెంటర్ పోర్షన్ మనం ఏమనుకుంటాం, సి అనుకుంటాం. ఓకేనా, ఈ పోర్షన్ని మనం పి అనుకుంటాం. ఈ రెండింటికి మధ్యన ఈ మిడ్ లెంత్ మిడ్ పోర్షన్ని, ఈ మిడ్గా ఉన్న దీన్ని ఎఫ్ అనుకుంటాం. సో దీన్ని సింపుల్గా సిఎఫ్పి అనుకుంటాం. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఓకే, ఈఎఫ్ అంటే ఫోకస్, పి అంటే ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా, సో సిఎఫ్పి అని చెప్పేసి డివైజేషన్ ఉంటుంది అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇక్కడ సేమ్, ఇక్కడ కూడా అదే సేమ్ ప్రొసీజర్, ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఇదేంటిది కన్వెక్స్ మిర్రర్, దీనిలో కూడా సిఎఫ్పి అని రైట్, సేమ్ దీనికి సేమ్ అదే ఆర్డర్లో, కాకపోతే రివర్స్లో ఉంటుంది. పిఎఫ్సి అంటాం. సో పి అంటే ప్రిన్సిపల్ యాక్సెస్, ఎఫ్ అంటే ఫోకస్, సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. సో దీనికి రివర్స్లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలాగా మనకి ఆర్డర్ అనేది ఉంటుంది. ఇది కన్కేవ్కి కన్వెక్స్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు సింపుల్ లాజిక్ చెప్తున్నాను. దీనికి 3 laws ఉంటాయండి. ఆ 3 laws ఆల్మోస్ట్ 2 laws ఉంటాయి, ఇంపార్టెంట్ లాస్. ఆ లాస్ మనం చదివితే మనకి ఏం అర్థం అవుతుంది. నేను డైరెక్ట్గా సింపుల్గా లాజిక్ చెప్తున్నాను. తిన్నగా ఏమైనా లైన్ వెళ్ళింది అనుకోండి, రిఫ్లెక్ట్ అయ్యి అది ఖచ్చితంగా ఎఫ్ నుంచి వెళ్ళాలి. ఓకేనా, ఖచ్చితంగా ఎఫ్ నుంచి వెళ్ళాలి. సో ఇంకో లైన్ క్రాస్కి అయినా లైన్ వెళ్ళేదనుకో, అది కూడా ఖచ్చితంగా ఎఫ్ నుండే పాస్ చేయాలా, ఎఫ్ నుండే పాస్ అవ్వాలా. ఓకేనా, సో ఏం చెప్పినా తిన్నగా లైన్ వచ్చింది అనుకో, అది ఖచ్చితంగా ఎఫ్ నుండే పాస్ చేయండి. ఈ క్రాస్కి అయినా లైన్ వచ్చింది కదా, దాన్ని ఖచ్చితంగా ఎఫ్ నుంచి పాస్ చేయండి. చూడండి, ఇది చూడండి, దీన్ని చూడండి, ఈ పోర్షన్ చూడండి. సో ఈ సెంటర్ నుంచి అయినా లైన్ పాస్ అయింది అనుకోండి, అది ఇలాగ వెళ్ళిందే తిరిగి అలాగే వచ్చేస్తుంది. అదొకటి క్లారిటీగా పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ దీనికి వర్తిస్తుంది, దీనికి వర్తిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు దీనికి ఇలాగ లైన్ వెళ్తుంది అనుకోండి, ఇలాగ వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇది ఇలాగ ఉంది, కేవ్ ఇది కన్వేస్ కదా, ఇలాగ వెళ్ళిపోతుంది. బట్ అపేర్స్ టు ఇలాగ వస్తుంది అనమాట. అర్థమైంది కదా, అది ఇలాగ వచ్చింది అనుకోండి, ఇలాగ వెళ్ళిపోతుంది, స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. చూడండి, ఇది తిన్నకి వెళ్తే క్రాస్కి వెళ్తుంది, క్రాస్గా వెళ్తే తిన్నకి వెళ్తుంది. చూడండి, ఇలాగ వచ్చింది, ఇలాగ వెళ్తుంది. సో ఇది ఇలాగ వస్తుంది అనమాట, అలాగే వెళ్ళినట్టు కనిపిస్తుంది అనమాట. సో బోత్ కండిషన్స్లోనే మనం ఎఫ్ నుండే
పాస్ చేసే విధంగా చూసుకోవాలి. ఇది దీని యొక్క మెయిన్ కాన్సెప్ట్. దీనికి 2 లాస్ ఉంటాయి. ఆ లాస్ చదివితే మీకు ఏం అర్థమవుతుంది. సో సింపుల్గా తిన్నగా వెళ్ళింది ఎఫ్ నుంచే పాస్ అవుతుంది, క్రాస్కి వచ్చింది కూడా ఎఫ్ నుండే పాస్ అవుతుంది. తిన్నగా వెళ్ళింది రిఫ్లెక్ట్ అయిపోద్ది, బట్ ఇది అపియర్స్ టు ఇలాగనమాట. సో ఇలాగ వస్తున్నట్టు అపియర్స్ అయ్యి మళ్ళీ ఎఫ్ నుంచే పోతుంది. ఇలా తిన్నగా వచ్చింది, ఇది రిఫ్లెక్ట్ ఇలాగ పోయినా సరే అపియర్స్ టు ఎఫ్ నుంచి పోయే విధంగానే ఉంటుంది. రైటా? సేమ్ సింపుల్ 2 కాన్సెప్ట్లో గుర్తుంచుకోండి. తిన్నగా వచ్చింది కూడా ఎఫ్ నుంచే పోతుంది, క్రాస్కి వచ్చింది కూడా ఎఫ్ నుంచే పోతుంది. ఇది ఒక పాయింట్. ఓకేనా? ఈ స్ట్రైట్గా వచ్చింది మరి స్ట్రైట్గానే వెనక్కి తిరిగిపోతుంది. ఇది ఒక పాయింట్. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇది చూడండి, ఇది ఒక డిస్టెన్స్ కదా, ఇటు సి డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ పి. సి అంటే తెలుసు కదా, సెంటర్ ఆఫ్ కర్వేచర్. పి అంటే ప్రిన్సిపల్ ఈజ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాం. రేడియస్ ఆఫ్ కర్వేచర్, దీన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తాం. ఇదో పాయింట్ గుర్తుంచుకోండి. ఇంకొక పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, ఏ నుంచి కూడా నేను డిస్క్రిప్షన్ చెప్పాను. ఒక పాయింట్స్ 3. తిన్నగా వెళ్ళిన లైన్ ఎఫ్ నుంచి పోవాలా, క్రాస్కి వచ్చిన లైన్ కూడా ఎఫ్ నుంచి పోతుంది, స్ట్రేట్కి వచ్చిన లైన్ స్ట్రేట్గానే పోతుంది. ఇంకొక లైన్, ఏదైనా లైన్ కానీ ఒకవేళ ఇలాగ వచ్చి సి నుంచి పాస్ అవుతుంది అనుకోండి, సి నుండి పాస్ అవుతుంది అనుకోండి, అది రిఫ్లెక్ట్ అవ్వదు, తిన్నగా పోతుంది. అర్థమైందా? సి నుంచి అయిన లైన్ వస్తే అది డైరెక్ట్గా తిన్నగా పోతుంది. ఇలా తిన్నగా పోయి ఇలాగ వచ్చి మళ్ళీ సేమ్ అదే పాత్ర రిఫ్లెక్ట్ అయిపోద్ది. లైక్ ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ లాగా. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఏదో లైన్ పోయి రిఫ్లెక్ట్ అయ్యి తిరిగి అదే పాత్రకి బ్యాక్ అవుతున్నట్టుగా సి నుంచి ఏమైనా వచ్చి రిఫ్లెక్ట్ అయిందనుకో సేమ్ అదే పాత్రలో బ్యాక్ వెళ్ళిపోద్ది అనమాట. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుంచుకోండి. కొంచెం గజిబిజిగా ఉంది కదా, ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ రే ఇలాగ పోయింది, ఇక్కడ తగిలింది, రిఫ్లెక్ట్ అయింది, ఎక్కడి నుంచి పోయింది, ఎఫ్ నుంచి పోయింది. ఇది ఎఫ్, సి, ఈ పాయింట్ ఎఫ్, పి కదా, ఇలా పోయింది. సో డబుల్ యారో చూడండి, డబుల్ యారో వేసాను, డబుల్ యారో రిఫ్లెక్ట్ ఇలా పోయింది. అది ఎక్కడి నుంచి వెళ్ళింది కూడా ఎఫ్ నుంచి పోయి రిఫ్లెక్ట్ ఇప్పుడు స్ట్రేట్గా మారింది. అర్థమైంది కదా? స్ట్రేట్గా వెళ్ళి రిఫ్లెక్ట్ అయ్యి క్రాస్గా మారింది, కానీ పోయారో మాత్రం ఎఫ్ నుంచి పోయింది. క్రాస్గా వచ్చింది కూడా ఎఫ్ నుంచి పాస్ అయింది, కానీ రివర్స్లో రిఫ్లెక్ట్ అయినప్పుడు స్ట్రేట్గా పోయింది. ఇది ఫస్ట్ రూల్ అనుకోండి. సెకండ్ రూల్ చూడండి, స్ట్రెయిట్గా వెళ్ళింది, తగిలి రిఫ్లెక్ట్ అయ్యి అదే పాత్ర బ్యాక్ వచ్చింది. చూడండి, సింగిల్ యారో, డబుల్ యారో. ఓకేనా? అదే క్రాస్ నుంచి వచ్చింది, ఇది సి నుంచి పాస్ అవుతుంది కదా, సి నుంచి అయినా రే పాస్ అయితే అది కూడా తగిలి సేమ్ అదే పాత్రలో బ్యాక్ అయిపోద్ది. ఇది సేమ్ పాత్రలో బ్యాక్ అయ్యే ఒక కేసు, డిఫరెంట్ పాత్రలో బ్యాక్ అయ్యే డిఫరెంట్ కేసు. సో ఈ 2 కేసులు మనం గుర్తుంచుకుంటే మనకి మిగతావన్నీ ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తాయి. ఇది ఎందుకు చెప్తున్నానో తర్వాత అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఈ నోట్స్లో చూడండి, ఇమేజ్ ఫార్మేషన్ బై కాన్కేవ్ మిర్రర్ బాడీ అట్ ఇన్ఫినిటీ. ఈ ఒక బాడీ ఉంది, ఇది ఒక కాన్కేవ్ మిర్రర్ అనుకుంటే, ఇది కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. ఓకేనా? కాన్కేవ్ మిర్రర్ అనుకోండి. ఓకేనా? ఒక బాడీ అనేది ఎక్కడ ఉంది, ఇన్ఫినిటీ దగ్గర ఉంది, ఎట్ ఇన్ఫినిటీ దగ్గర ఉంది. దీన్ని చూసిన రేస్ కూడా ఎప్పుడు కూడా ప్యారలల్గానే వస్తాయండి. ఇన్ఫినిటీ నుంచి వెళ్ళే రేస్ కూడా ప్యారలల్గా ఎప్పుడు వెళ్తాయి, క్రాస్కి ఏ రేస్ కూడా వెళ్ళవు. మైండ్లో పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో తిన్నగా వెళ్ళింది, ఇక్కడ తగిలింది, మీకేం చెప్పాను, ఎఫ్ నుంచి పాస్ అవ్వాలి, ఎఫ్ నుంచి పాస్ అయింది. ఓకే, ఈ రేట్ కూడా తిన్నగానే వెళ్ళింది కదంటే ఇన్ఫినిటీ ఉంది కాబట్టి తిన్నగా వెళ్ళింది, ఇది కూడా ఎఫ్ నుంచే పాస్ అయింది. సో ఈ 2 ఎక్కడ మీట్ అవుతున్నాయి, ఈ పాయింట్ ఎఫ్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఏ డాష్ బి డాష్, ఏ డాష్ బి డాష్. ఈ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది, ఇమేజ్ రియల్ ఇమేజ్, ఎందుకంటే రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, హైలీ డైమెన్స్డ్ చిన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది, అండ్ ఇన్వర్టెడ్. ఇది యాక్చువల్గా దీన్ని బి డాష్ బై ఏ డాష్ అనుకోవాలి, ఎందుకంటే రియల్ ఇమేజ్ కాబట్టి ఇన్వర్టెడ్గా ఉంటుంది. సో బి డాష్ బై ఏ డాష్ అనమాట. ఏంది, బి డాష్ బై ఏ డాష్ అనమాట. ఇది రివర్స్ అయిపోద్ది, ఏబి కదా, రివర్స్లో ఫామ్ అవుతుంది అనమాట, బి డాష్ బై ఏ డాష్. సో రియల్ ఇమేజ్ హైలీ డైమెన్స్డ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్, ఇదేంటి ఇన్వర్టెడ్. ఓకేనా? సో ఫస్ట్ కండిషన్లోనే బాడీని, ఇది కాన్కేవ్ మిర్రర్ గురించి మాట్లాడుకుంటాను. ఫస్ట్ కండిషన్ ఇన్వర్టెడ్ దగ్గర పెట్టాను, ఇమేజ్ అనేది రియల్ ఇన్వర్టెడ్ హైలీ డైమెన్స్డ్ ఎక్కడ ఫామ్ అయింది, ఎఫ్ దగ్గర ఫామ్ అయింది. ఇది ఫస్ట్ పాయింట్ గుర్తుంచుకోవాలి. ఓకేనా? దీంతోనే
ఒక పార్ట్ క్లోజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ తర్వాత డిస్కస్ చేద్దాం.